ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము ఆత్మలోని శాంతము అని అభయము ఆత్మలోని శాంతము. స్వాధ్యాయ ప్రియులకు జ్ఞాన స్వరూపులకు అనిత నమస్కరిస్తూ ఈరోజు 39వ రోజుకి కంటిన్యూ నాలెడ్జ్ అండి. న్యూ ఎనర్జీ 40వ రోజు. నిన్న 39లో ఏమని చెప్తున్నారంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఎనర్జీ పని తీరు తెన్నులను అర్థం చేసుకోగలిగితే అప్పుడు మన మీద మనకు నమ్మకం కుదురుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ మాస్టర్. అసలు మన మీద మనకి నమ్మకం కావాలి, మన మీద మనకి భరోసా కావాలి, మనకు ఒక ఛాలెంజ్ కావాలి. మన మీద నమ్మకం మనకి ఇది నేను పొందుతున్నాను అని వేరియేషన్ మనం తెలుసుకోగలిగితే మనల్ని మనము ఆ ఎనర్జీస్ని అనుభూతించటము, మనలో వస్తున్న మార్పుల్ని, కోపం తగ్గింది, చిరాకు తగ్గింది, ఇలాంటివి కాదు మాస్టర్స్. అవి చాలా చిన్న విషయాలు. ధ్యానంలో శరీరం ప్రకంపనలో శరీర భాగాలు మాట్లాడటము, శరీరంతో మాట్లాడుకోవటము, ఆ హయ్యర్ ఎనర్జీని ఎలా రిసీవ్ చేసుకుంటుంది, మనలో ఉన్న ప్రాణశక్తిని శరీర భాగాలన్నిటికీ ఎలా ప్రసరింప చేసుకోవాలి. ఒక ప్రాణశక్తి ఒక శరీరంలో ఒక భాగంలో కనుక ఆగిపోతే అక్కడ పెయిన్ వస్తుంది. సో ఇవన్నీ మనము కరెక్ట్ చేసుకోవటం అనేది నేర్చుకోగలగాలి. ఫస్ట్ అండి మనల్ని మనం తెలుసుకొని మనల్ని మనం ఉద్ధరించుకున్న తర్వాతే ఇంకా దేనికైనా పరిగెత్తచ్చు. పరుగు మానేసి మనల్ని మనం ఉద్ధరించుకోవటానికి ప్రయత్నం చేద్దాము. ఈ న్యూ ఎనర్జీలో ఏ రోజు ఏ నిమిషంలో ధ్యానంలో కూర్చున్నా హెవీ ఎనర్జీస్ పాస్ అవుతున్నాయి. నిన్న పత్రిసార్ పిరమిడ్ వ్యాలీ నుండి చెప్పలేనంత అద్భుతంగా ఉందండి. ఒకటి మాస్టర్స్ ఇప్పుడు నేను చెప్పలేనంత అద్భుతంగా ఉందంట. చాలా బాగుంది మెడిటేషన్ అంటాం, చాలా ఎనర్జీ, చాలా వైబ్రేషన్ అంటాం. సో వెరీ నైస్ ఆఫ్ ఇట్. అది గుర్తించడం అనేది ఫస్ట్ విజయం. మరి దానితో మనం ఏం సాధించాము, సెకండ్ విజయాన్ని మనం బేరీజు వేసుకోవాలి. వేసుకుంటేనే న్యూ ఎనర్జీలో మనం ఏం అందుకుంటున్నాం, ఏ అద్భుతాలు పొందుతున్నామో మనం అనుభూతించగలమండి. ఇవి స్టెప్స్ మనం చేసుకోగలిగితే చాలు మాస్టర్స్. ఎవరు ఎక్కడ ఏది ఎవరికి ఏమి ఇవ్వలేరు. ఎవరిని వాళ్లే ఉద్ధరించుకోవాలి. మర్చిపోకూడదు ఇది మాత్రము. ఓకే అండి. డి రేవతీదేవి గారు కంటిన్యూషన్ ఇలా చెప్తున్నారు. మనం ఇప్పుడు ఇదే పరిస్థితిలో ఉన్నాం. పాత పద్ధతులను పట్టుకోనున్నాము. వాటిని వదిలేస్తే, రిలీజ్ చేస్తే నూతన అవగాహనలు ఏర్పడతాయి. పాత నమ్మకాలను వదిలేసేసరికి ఒక్కోసారి విపరీతంగా భయం వేస్తుంది. అయితే అనుభవంలో తెలుసుకుంటాం అది కేవలం భ్రమని, మనమే సృష్టికర్తలమని తెలుసుకుంటాం. కావాలంటే కొత్త నదులను సృష్టించటం, పడవకు రెక్కలు మొలిపించడం లాంటి ఏ పనినైనా చేయగలుగుతాం. అది చేయాలంటే మనకు పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసం ఉండాలి. చూసారుగా మాస్టర్, ఆత్మవిశ్వాసం అంటే మనల్ని మనం నమ్మటం అండి. మన ఉద్యోగం మనం చేయలేకపోతున్నాం అనుకోండి, టోబియస్ అలా చేయమని చెప్పాడు కదా. మరి ఈ ఉద్యోగంలో ఇమడలేకపోయినా ఇందులోనే ఉండాలా, లేక వేరే ఉద్యోగం వెతుక్కోవాలా? అలా వేరే దానికోసం వెతికితే అది అలో చేయటం కాదేమో కదా అన్న ప్రశ్న బయలుదేరుతుంది. ఇక్కడ మనం రిలీజ్ చేయవలసింది మత విశ్వాసాలను, అభిప్రాయాలను, అంతేగాని ఉద్యోగాన్ని కాదు. మనకు అలాంటి పరిస్థితులు ఏర్పడడానికి కారణం మన విశ్వాసాలు, ఆలోచనలే. ఓరియంట్ బడవ కథలో జలపాతం మీద నుంచి పడిపోబోతుండగా అతనికి తన శక్తులు ఏమిటో అర్థమయ్యాయి. అసలు మనము చేస్తున్న ఉద్యోగమే మనకు నచ్చలేదనుకోండి, హాయిగా వేరే ఉద్యోగం వెతుక్కోవచ్చు. ఉద్యోగం నచ్చింది కానీ అక్కడి వాతావరణం, మనుషులు నచ్చలేదనుకోండి, ఇలాంటి సమస్యలకు కూడా ఉపాయాలు దొరుకుతాయి టోబియస్ చేసే చర్చల్లో.
సో మాస్టర్స్, ఇవి గనక మనము ఒక నమ్మకం, విశ్వాసం 2, 3, 4, 5 పడవల మీద కాలు పెట్టామంటే ఏ ఒడ్డుకి మనం చేరలేమండి. ఒక్క పడవ మీద కాలు పెడితే అక్కడ మనం కాన్సన్ట్రేషన్తో, ఏకాగ్రతతో, అక్కడ ఒక నమ్మకం, విశ్వాసంతో, డెడికేషన్తో గనక మనం ధ్యానం చేసి సాధించలేదంటూ లేదండి. ధ్యానంతో అక్కడ చంచలత్వం ఉంటే మాత్రం చెప్తున్నాగా, రెంటికి చేరిన రేవతేనండి అవుతాము. రేవతి అవుతామో కదా. మనుషులుగా మన నైజం ఏమిటంటే, ఒకదాన్ని వదిలేయాలంటే మరొకటి పట్టు దొరికిందా లేదా అని చూసుకుంటాం. అక్కడ పట్టు దొరికితేనే ఇక్కడ పట్టు వదులుతాం. అయితే ఏ పట్టు చూసుకోకుండా అన్నిటినీ వదిలేయమంటాడు టోబియాస్. పాత నమ్మకాలన్నిటినీ వదిలేయమంటాడు. కొత్త నమ్మకాలు అంటే న్యూ ఏజ్ నమ్మకాలు. న్యూ ఏజ్ అంటే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత నుంచి ఏ విశ్వాసాలను మనం పెంపొందించుకున్నామో అవన్నమాట. అలాగంటే మనలో కొందరికి భయం వేస్తుంది. టోబియాస్ ఏమైనా మతిపోయిందా? ఏది పట్టుకోవద్దంటాడేమిటి? ఈ కౌల్ద్రాకు కూడా మతిపోయిందా? ఇలాంటి విషయాలు ఛానల్ చేస్తున్నాడు అంటారు. అయితే మన మీద, మన ప్రజ్ఞాత్మ మీద, మన దివ్యత్వం మీద నమ్మకం చిన్నట్లయితే అన్ని పట్లు వదిలేసిన సమయానుకూలంగా రావాల్సినవి వస్తాయి మన దగ్గరకు. ఈ ప్రక్రియ గురించిన అవగాహన లేక మనం భయపడతాము. ఈ భయం గురించండి, పాత నమ్మకాలు అంటే ఒక చిన్న విషయం అండి. పిల్లి ఎదురు రాకూడదు, ఎదవామిడి ఎదురు రాకూడదు, ఎదవామిడి మొక్కం చూడకూడదు, అలానేనండి వినాయక చవితి చేయకపోతే విఘ్నాలు వస్తాయి, అమ్మవారు కొలుపులప్పుడు మరి బలి ఇవ్వకపోతే అమ్మవారు ఏమంటారు, పొంగల్ పెట్టకపోతే ఏమవుతారు, ఇలాంటి వాటి నుండి బయలుదేరుతాయండి భయాలన్నీ కూడా. అలా ఈ ధ్యానంలో ఇలా చేస్తే అలా చేస్తే ఏమవుతుందో, అలా చేస్తే ఇట్లా చేస్తే ఇలా అవుతుందేమో, ఏ భయాలు అక్కర్లేదు. నో కామెంట్, నో జడ్జ్మెంట్. ఇలా అన్నారు, నేను ఇలా అన్నాను, అలా అయిపోద్దేమో, నేను అక్కడ ఇలా చెప్తున్నారు, ఇక్కడ ఇలా చెప్తున్నారు, ఇలా చేయకపోతే ఏదో అయిపోద్దు, అలా చేయకపోతే ఏమైపోద్దు, ఇలాంటివన్నీ భయాలు వదిలేసేయాలి. మనకి మనము బిల్డప్ కావాలి, అన్నీ వినాలి, అన్నీ అలా సాక్షిభూతంగా చూడాలి. మనకి ఏది అవసరం అది తీసుకోగలగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భయాల్ని మనం వదిలిపెట్టేయాలండి. భయమే విజయానికి అగత్త. నిజం మాస్టర్స్. దీన్ని గనక మనము జయిస్తే భయాన్ని అన్నీ సాధించుకోవచ్చు. ఒక విషయం ముఖ్యమైనది ఏంటంటే, ఏవేవో చేయాల్సిన అవసరం లేదు. మొన్న ఆమె పామూరు వాణి గారు, పత్రిసర్, ఆయన ప్రతి మాటకి ఆవిడ అర్థం చెప్పారు. పత్రిసర్ అనే భగవద్గీతకి ఆమె ఉవార్చి ఇచ్చారు. నిజంగానండి, నా మనసులో ఏదైతే ఉందో ఆమె చాలా ఓపెన్ గా చెప్పారు. మరి నా ద్వారా వెల్లడైతే అది ఒక విమర్శగా ఉంటుంది, ఎలా ఉంటుందో. కానీ ఒక విమర్శను కూడా ఆవిడ ఎంతో సున్నితంగా, అద్భుతంగా తెలియచేశారు. హెడ్స్ ఆఫ్ టు హర్ అండి. సో పత్రిసర్ వర్డింగ్ తీసుకోవాలి మాస్టర్స్. నాకు తెలిసినంత వరకు హీఈస్ ద ఓన్లీ ద కరెక్ట్ వర్డ్, హీఈస్ ద ఓన్లీ ద కరెక్ట్ మాస్టర్ ఆఫ్ ది యూనివర్స్. అర్థం చేసుకోగలిగితే మాత్రం ఓన్లీ పత్రిజీ. ఎందుకంటే ఏ ప్రలోభాలకి మనల్ని ఆయన పెట్టట్లేదు, ఏమీ అడగట్లేదు. నిన్ను నువ్వు ఉద్ధరించుకో అంటున్నారు. అప్పుడు మనం ఏం చేయాలి? సో పత్రిసర్ ఎక్కడ వర్డింగ్ ఆయన వెలువడుతున్నాం దాన్ని ఏరుకొని భద్రంగా దాచుకోవటానికి ప్రయత్నం చేస్తే ఈ జ్ఞానం రేపటి జన్మ, మరి ఇక ఆఖరి జన్మ కాంతి శరీరంతో వెళ్ళిపోవటం, వాట్ ఎవర్ మేబీ, దానికి ఈ జ్ఞాన సంపద అనేది తప్పకుండా ఆచరిస్తూ ఉపయోగపడుతుందండి. సో మాస్టర్స్, దయచేసి పరుగు మానేద్దాము. పరుగు కాకుండా ఆలోచిద్దాము. అసలు ఏం అందుకోవాలి, ఏం అందుకోకూడదు. చాలా మంది చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నామండి అంటున్నారు. అంటూనే పరిగెడుతూ ఉంటారు. అంటే ఏదో ఎక్కడో ఏదో వచ్చేస్తుంది, అందేసుకుందామన్న ఆతృత తప్పించి మనకి మనం సంపాదించుకుందాము అనేది మాత్రం మానవుడు కోల్పోతున్నాడు. అది ఇంకిప్పుడు వదిలేయాలి.
ఎందుకంటే మన దగ్గరే అంతా ఉంది. ఇదివరకటి కన్నా ఇప్పుడు ఇంకా శక్తివంతమైపోతున్నాం మనకి మనమే. అందుకే పత్రి గారు చెప్పారు, రాబోయే కాలం అంతా పిరమిడ్సే అంటే మనమే ఒక పిరమిడ్లా ఎనర్జెటిక్గా అయిపోతామని. ఎలాంటి సమస్య వచ్చినా మన ప్రజ్ఞాత్మకు అప్పగిస్తే చాలు, అన్ని సవ్యంగా జరిగేలా అది చూసుకుంటుంది. ప్రజ్ఞాత్మతో మాట్లాడడం మనం అలవాటు చేసుకోవాలి. మనలో నిర్లక్ష్యం లేనంత వరకు మన ప్రతి సమస్యను మన ప్రజ్ఞాత్మే తీరుస్తుంది. ప్రజ్ఞాత్మతో మాట్లాడడం మొదలు పెట్టాక మనలో త్రికరణ శుద్ధి ఉండాలి. మోసం చేయాలన్న ఆలోచన కానీ, ఎలాంటి సమస్య వచ్చినా మన ప్రజ్ఞాత్మ ఉంది కదా చూసుకోవడానికి, ఇక్కడ నాకేం పర్వాలేదు అని కోరి ఇబ్బందులు తలదూర్చడం కానీ చేయకూడదు. మనకి ఏదైనా అర్థం కాకపోయినా ప్రజ్ఞాత్మకు చెప్తే మనకు జవాబు వీలైనంత వెంటనే వచ్చేలా చూసేస్తుంది. అలా జవాబులు చెప్తోంది కదా అని ఇతరులకు ప్రశ్న చెప్పే పనులు పెట్టుకోకండి. సో మాస్టర్స్, ఇక్కడ ప్రజ్ఞాత్మని ఉపయోగించుకోవటం నేర్చుకోవటం అనేది అవసరం. నాబోటి వాళ్ళని ఎలా చెయ్యాలి ఏంటి అంటే తామరాకు మీద నీటి బొట్లో చెప్తాను. అదే ప్రజ్ఞాత్మకు చెప్తే మన మూలం ఏంటో తెలుసు, మనకి ఏదే అవసరం తెలుసు, ఏది అవసరం కాదో తెలుసు. కాబట్టి స్పష్టత ఇస్తుంది ప్రజ్ఞాత్మ. సో ఏది వచ్చినా సరేనండి, మీరు పనులు చేసినా సరే మీ ప్రజ్ఞాత్మతో మాట్లాడుకుంటూ చేయండి. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏకాగ్రతతో మీ ప్రజ్ఞాత్మతో ఇది ఇలా ఉంది, నాకు ఇలా కావాలని చెప్పి వదిలేయండి. ఇక్కడ ఒక నమ్మకం విశ్వాసం పెట్టండి. అద్భుతాలు ఏదో మీకు మీరు పొందటానికి ప్రయత్నించండి. అదే న్యూ ఎనర్జీ అండి. ఇక న్యూ ఎనర్జీ అంటే ఎక్కడి నుండో కొత్తగా ఏది ఎప్పుడు పుట్టుకురాదు. చూడండి మాస్టర్స్, ఈ తుఫాను 100 సంవత్సరాల కింద వచ్చింది అంటారు, ఈ రోగం 3 ఏళ్ల కిందట వచ్చింది అంటారు ఒక దేశంలో. అలానే ఈ డ్రాట్ అంటే కరువు ఇప్పుడు ఒక 50 సంవత్సరాల కింద వచ్చింది అంటారు. కానీ ఇది కొత్తగా వచ్చింది అనేది మాత్రం మనం ఎప్పుడు వినలా, ఈ సైక్లింగ్. సో కొత్తదనం అంటూ ఏదీ లేదు. పాతది అంటే మనం పొంది 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 ఫీడ్ చేసేసినంత వదిలించేసేసి అమావాస్య రోజు ఎలా అయితే మెడిటేషన్ చేసి బాడీని క్లీన్ చేస్తామో అలా క్లీన్ చేసుకొని, పౌర్ణమి రోజు ఎలా అయితే ఎనర్జీని బాడీలో నింపుకుంటామో అలా ఈ కొత్తదనంతో, ఈ కొత్తదనాన్ని, ఈ కొత్త ఆలోచనలతో, కొత్త ధైర్యాలతో, కొత్త నమ్మకాలతో మనమే ఒక శక్తి క్షేత్రం అన్న ఒక వివేకంతో మనకి మనము అభివృద్ధి చెందటమే న్యూ ఎనర్జీ అంటేనండి. ఓకేనా మాస్టర్? మరి రేపటి రోజున రేవతీదేవి గారు ఇంకా మనకి ఏమందించనున్నారో చూద్దామా అండి. అప్పటి వరకు వేచి ఉందామా మాస్టర్? థ్యాంక్ యూ వెరీ మచ్.